కాసి అన్ని రాజేసి సిగ్గు పెట్టేస్తే లేసిపోతే పోతే పోతా లేసిపోతే పోతే చెట్టు మీద చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే లేసిపోతే కన్నే కొట్టాబంటే లేసిపోతే ముద్ద పెట్టాబంటే లేసిపోతే చెయ్యే పట్టాబట్టే లేసిపోతే వెల్కమ్ వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. వాట్ ఎనర్జీ, వాట్ ఎనర్జీ. మీ ఎనర్జీ చూసాక నాకు కవిత వచ్చింది, చెప్తా అంత బలవంతం పెడతారేంట్రా. పెళ్లిలో ఉంటుంది బాజా, నాకు ఇష్టమైన మహేష్ బాబు సినిమా కలేజా, చల్లగా ఉంటుంది మాజా. మీకు ఇదిగో ఈ మాత్రం తెక్కుంటే చాలు, అవుతారు ఎక్స్ప్రెస్ రాజా. సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ అంటే ఎక్సలెంట్ తాజ్ మహల్. ఎక్స్ అంటే ఎక్సలెంట్ తాజ్ మహల్. మామూలు తాజ్ మహల్ కూడా ఉంటుందా? ఉంటది. ప్రపంచంలో అందరికి 7 వింతలే తెలుసు, కానీ నేను తాజ్ మహల్ ముందు ఫోటో దిగితే అది 8వ వింత అవుతుంది. తాజ్ మహల్ కే అది నిజం కావాలని అంటే డ్రీమ్. కానీ మీరు తాజ్ మహల్ తో ఫోటో దిగితే 2 తాజ్ మహల్ అవుతుంది. ఓకే, పి ఫర్ పి అంటే ప్యారిస్ భయ్యా. పి అంటే ప్యారిస్ భయ్యానా? ఆయన ఎవరు? ప్యారిస్ భయ్యా అక్కడ షాపింగ్ మాల్ లో బాగుంటాయంట. ఎప్పుడు నాతో బట్టలు కొనుక్కొని లవర్తో ఒక్కసారి నా గురించి బట్టలు కొనిపించుకోవాలని నా కోరిక భయ్యా. అదే నా డ్రీమ్ భయ్యా. నీకు దమ్ముంటే ప్యారడైజ్ వెనకాల ఒక షర్ట్ కొనిపించుకో చాలు. ఓకే, ఆర్ ఫర్ రోమానా. అక్కడ అమ్మాయిలు ఉంటారు చూడు, సెక్సీగా పొట్టి బట్టలు వేసుకొని. నా డ్రీమ్ అదేనా, నెక్స్ట్ జన్మ పుడితే ఆనే పుట్టాల. ఓహో, ఎందుకు నువ్వు కూడా అలా వేసుకుందాం అనుకుంటావా? నెక్స్ట్ జన్మలో కరెక్ట్ గా నవ్వడం కోసం ఈ జన్మలో క్లిప్పులు పెట్టుకున్నాడు ఆయన. నెక్స్ట్ జన్మకి బాగా ప్రిపేర్ అవుతున్నావు నువ్వు. ఈ ఫర్ ఐఫిల్ టవర్. నా బాయ్ ఫ్రెండ్ ఐఫిల్ టవర్ ఫిబ్రవరి 14 రోజు ఐఫిల్ టవర్ మీద తీసుకొని వెళ్ళి రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేయాలని నా డ్రీమ్. ఒప్పుకోకపోతే ఎస్ ఫర్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. నేను ఎన్ని ఫొటోస్ దిగినా అప్లోడ్ చేసి ఫేస్బుక్ లో అప్లోడ్ చేస్తే 1K లైక్స్ రావాలని నా కోరిక, కానీ అవి రాలే. అందుకే నేను స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్ళి చాలా ఫొటోస్ దిగి 1K లైక్స్ కొట్టాలి నా డ్రీమ్. చాలా కాస్ట్లీగా ఉంది. ఆయన రోమ్ పోతాడంట, ఇంకెవరో ప్యారిస్ అంట, నువ్వు అమెరికా ప్లాన్ చేసావు. ఆల్ ది బెస్ట్ మా. ఇంకో ఎస్ అంటే సెయింట్ ఫ్రాన్సిస్కో అన్నా. ఏ ఫిస్కో? సెయింట్ ఫ్రాన్సిస్కో అన్నా. ఏంటి? సెయింట్ ఫ్రాన్సిస్కో అన్నా. మా ఇంట్లో ఎప్పుడు తిడుతూనే ఉంటాను, ఇంకా ఇప్పుడు పాస్ అవుతావురా, సప్లీలు ఎప్పుడు క్లియర్ చేసుకుంటారు అని ఇప్పుడు తిడుతూనే ఉంటాను. అయితే పిచ్చిలేసి సందులో సమోసాలు అమ్ముకుంటాను ఫిక్స్ అయిపోయినా సెయింట్ ఫ్రాన్సిస్కోలో. సెయింట్ ఫ్రాన్సిస్కో కాదు, అది శాన్ ఫ్రాన్సిస్కో. ఓకే, వెల్ డన్, థ్యాంక్ యూ. సో మీ పట్టుదల చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే మా సుబ్బారావు రోజు నడుచుకుంటూ ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తాడు, ఆ అమ్మాయి పాట్ మన చెంపదెబ్బ కొడుతుంది. అయినా సరే పట్టువదల విక్రమార్కుల్లా ప్రతిరోజు వెళ్తూ ఉంటాడు. జాన్ వాళ్ళ ఫ్రెండ్ చూశాడు, పాపం బాధపడ్డాడు. అరే ఎందుకంటే పాపం సుబ్బారావు ఒక సైడ్ చెంపలా వాసి ఉంటుంది రోజు. అరే ఎందుకురా రోజు ఇలా గత సంవత్సరం నుంచి తన్నులు తింటూనే ఉన్నావు, చెంపదెబ్బలు తింటూనే ఉన్నావు, ఎందుకురా అంటే సుబ్బారావు అన్నాడు, అరే ఇంకో 3 నెలలు ఆషాఢ మాసం వచ్చేస్తుంది, పెళ్లి చేసుకోవాలరా, 1000 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయమన్నారు కదా, అందుకని ఇప్పుడు 1000 మంది అమ్మాయిలతో చెంపదెబ్బలు తిందాం అనుకుంటున్నాను అని. ఇప్పటికి 400 అయ్యారా, ఇంకా 600 మంది ఉన్నారు కవర్ చేయాలని. అయినా వెళ్ళగానే అమ్మాయి నేను ఎందుకు కొడుతోందిరా అని అడిగాడు చాన్. ఏముందిరా అమ్మాయి కనపడగానే అక్క ఐ లవ్ యూ అంటున్నాను రా కొడుతున్నా అంటే ఆ పట్టుదల. దేవుడు నువ్వేనయ్యా మా కోసం పుట్టావయ్యా.
సో మీరు కూడా అలా ఎప్పుడైనా పట్టుదలతో ఉంటారా? ఎలాంటి విషయాల్లో పట్టుదలగా ఉంటారు? దొంగతనం చేసినప్పుడు పట్టుదల మీద ఉంటా. నువ్వు సాధారణంగా దొంగతనం చేస్తూ ఉంటావా? ఏదో ఒక్కసారి. నేను ఆన్సర్ షీట్ లో ఆన్సర్లు దొంగలిస్తూ ఉంటా వాళ్ళ దగ్గర నుంచి. మనకు లవర్ లేనప్పుడు పక్కన మనకి కాదు, నీకను. మీరే నా లవర్ లేనప్పుడు పక్కన లవర్ని ఎలా డిస్టర్బ్ చేయాలని చాలా పట్టుదలగా చేస్తాం. సరే ఇదిగో మీ ఇద్దరేనమ్మా, వీళ్ళిద్దరు లవర్. వద్దురా, ఆమె వదిలేరా, పైసలు ఎక్కువ ఖర్చు పెడతాడు నన్ను అడుగురా. వద్దురా, చాలా వైలెంట్ ఉంది. కొత్త గర్ల్ ఫ్రెండ్ చూపిస్తా అంటే వస్తా. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ చాలా వైలెంట్ ఉందమ్మా, దోస్తుంది ఒక్కొక్కడిని. థ్యాంక్ యూ. నా దోస్తుగాడు నాతో కలిసినప్పుడు నా వెనక జోబులో ఉన్న పైసలు చూసుకోవడమే నా పట్టుదల. మెల్లగా శాంతి. నా దోస్తుగాడు కలిసినప్పుడు నా జోబులో పైసలు ఖర్చు కాకుండా చూసుకోవడమే నా పట్టుదల. దోస్త్ అంటే లేడీ దోస్తా జెంట్ దోస్తా? రెండు దొందే. ఓ, మీరిద్దరు కవర్ చేస్తున్నారా? ఓకే, ఇంకా ఎగ్జామ్స్ రాసిన తర్వాత రిజల్ట్స్ వచ్చేటప్పుడు పాస్ కావాలని పట్టుదలతో ఉంటా. పాస్. ఏం చదువుతున్నావు? ఇంటర్ అయిపోయింది. ఫస్ట్ టైం అయిపోయిందా? ఫస్ట్ టైం. అరే దూరంగా ఉన్నాడు. మీతో సెల్ఫీ దిగాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నప్పుడు ఎవడైనా అడ్డం వచ్చాడనుకో, కన్నీస్ అయినా సరే నేను వచ్చి సెల్ఫీ దిగేస్తాను మీతో. అరే ఒకళ్ళిద్దరు ముగ్గురు మాత్రం అడ్డం తింటరా, మిమ్మల్ని ఆవిడ ఎలా కొడతా నేను చూడాలనుకుంటున్నాను. హాయ్ ప్రదీప్ భయ్య, నా పేరు రాహుల్. పెద్దన్న దీవిస్తున్నాను. ఎవరైనా నీకు విషయం చెప్పరా, నీ మైక్ ఇంకా ఆన్ అవ్వాలి, నువ్వు ఎందుకు స్టార్ట్ చేస్తున్నావు? ఎవరైనా అందమైన అమ్మాయి కనిపించినప్పుడు తన పేరు, ఫోన్ నెంబర్, FB ID తీసుకొని తనతో ఎలాగైనా మాట్లాడాలని పట్టుదలతో ఉంటాం. అబ్బా, నీకు లైన్ లో నుంచి రెడీగా ఉంటారు. రెండు సరే, నువ్వు పాట పాడు, వాళ్ళు తప్పకుండా ఇస్తారు. మంచి పాట పాడు, అందమైన అమ్మాయిలు అందరి కోసం. చూసా నీ హృదయాన్నాయి చూసా నీ హృదయాన్నాయి అడుగులు వేసా నీ హృదయానికై. ఎలక్షన్స్ టైంలో ఓటు వేసేటప్పుడు మినిమం 2000 ఇస్తేనే ఓటు వేస్తాను పట్టుదలతో ఉంటాను. ఆ మైక్ పక్కన అబ్బాయికి ఒకసారి ఈ 2000తో నీ కాలు పట్టున పట్టుకో. రెడీ నాన్న, ఓటేయండి అందరూ. డబ్బులు తీసుకుని ఓట్లేస్తావు నువ్వు? ప్రదీపన్న మేము బయట ఉన్నప్పుడు మా పట్టుదలలు ఇవి. మేము బయట ఉన్నప్పుడు మా పట్టుదలలో వేరు. ఇప్పుడు నీ తను నా పట్టుదల ఒకటి ఉందన్నా. ఇప్పుడు నీకు నేను ఫ్లయింగ్ కిస్ ఇస్తా. నాకు ఇందా ఒక నేను జెంట్స్ కాదు, ఒక లేడీ. అరే నాకు ఇందా నుంచి డౌట్ కొడుతున్నారా నీ మీద? ప్రిన్సెస్ సిటీలో రూమ్ కోసం వెతికామన్నా. నాకు అందులో ఒక రూమ్ దొరికింది, కానీ బాత్రూమ్ హాల్ కంటే బాత్రూమ్ పెద్దగా ఉండాలని పట్టుదలతో ఉన్నానన్న. ఎందుకంటే నాకు బాత్రూమ్ చాలా ఇష్టం. సాధారణమైన పనులు కాకుండా ఇంకేం చేస్తూ ఉంటావు? లాలపోసుకుంటా అంతే. లాలపోసుకుంటావా? హలో ప్రదీపన్న. హ్యాపీ సంక్రాంతి. హలో ప్రదీపన్న. హ్యాపీ సంక్రాంతి. అన్నం తినేటప్పుడు లడ్డు వస్తుందని ఒక పట్టుదల. లడ్డు కావాలా నాయనా? అన్నం తింటుంటే లడ్డు వస్తుందని పట్టుదల. సూపర్. హాయ్ ప్రదీప్ బాబా, ఎలా అన్నా? బిస్కెట్
ఐఎమ్ 50 రూపీస్ ఫైన్. నాకు ఇష్టమైన ప్రభాస్ హీరో సినిమా ఫస్ట్ డే చూడాలని పట్టుదలగా టికెట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. ఓకే, మన ప్రభాస్ డార్లింగ్ కోసం పాట పాడు. పచ్చబుట్టేసిన పిల్లగాన పంచప్రాయాలనే పంచుకుంటానురా. ఈ పాట పాడావా? సేమ్ వచ్చింది, కొంచెం ఆల్మోస్ట్ సేమ్ వచ్చింది. నేను వేరే సినిమా ఏమో ఇది అనుకుంటున్నాను. నేను సేమా అది అలాగే వచ్చింది. నీకేం వచ్చింది? సంపూర్ణేష్ బాబుని చూసినప్పుడల్లా నాకు హీరో కావాలని పట్టుదల పుడుతుంది. ఎస్, నిజంగా అతను చేసిన హార్డ్ వర్క్ కి డెఫినెట్ గా ఇప్పుడున్న పొజిషన్ వండర్ఫుల్. సో నువ్వు కూడా ఇలా డాన్స్ ప్రాక్టీస్ చేయి, అవుతావు గ్యారంటీగా. హాయ్ ప్రదీప్ అన్న. హలో, వార్తల్లోని ముఖ్యాంశాలు. టీనేజ్ కి వచ్చినప్పుడు, కాలేజ్ కి వచ్చినప్పుడు నా వెనకాల 30 మంది గర్ల్స్ పడేలా పట్టుదలగా ఉంటా. 10 మంది నా కోసం చచ్చిపోయి ప్రేమతో చూసుకునేలా చూస్తా. 3 మంది ఇప్పుడు సెకండ్ హాఫ్ ఏమైంది? 3 మంది పిచ్చి అయిపోయేలా ప్రేమించేలా చూస్తా అన్న. టైం పట్టేలా ఉంది కానీ అయ్యేలా ఉంది ఇదేదో. మీరు ఏ మూవీలో హీరోగా చేస్తే ఆ మూవీలో హీరోయిన్ మీరు అవుతారు నాకు తెలుసు. ఫస్ట్ దానికే జోక్ బాగుంది అనుకురా. థ్యాంక్ యూ. ఒకవేళ అయితే మీతో హీరోయిన్ గా చేయాలని పట్టుదలగా ఉంటాను. డెఫినెట్ గా ఎందుకంటే మొన్ననే కాజల్ అడిగినా నేను నో అని చెప్పాను. మరదలకి నో చెప్పలేరు కదా. మరదల్లకి నో చెప్పలేరు కదా. మీరు మరదలు కాబట్టి చెప్పలేను, ఎందుకంటే తను నా కాబోయే వైఫ్ కాబట్టి నేను చేయను అన్నాను తనతో. మరి సమంత వదినా అన్నా నేను 3 years నుంచి ఇంటర్ రాస్తున్నానా, ఎప్పటికైనా పాస్ అవుతా అని పట్టుదలతో రాస్తున్నా. ఇప్పటికీ పాస్ అవుతానా? పర్లేదు, ఏం కదా, ఏ ప్రాబ్లం ఉంది. అర్థమైతే చిట్లు ఇస్తలే అన్న. 6 times రాయించిన అన్న, దాని తర్వాత ఇంకా రాయకూడదు కూడా. అంతేనా? అంతే. ట్రై చేయి. చిట్లు పెడుతున్నావా అన్న? నీళ్ళకి ఎప్పుడు ఇంకా అవుతానన్నా నేను. ఏ సబ్జెక్ట్ ప్రాబ్లం ఉంది చెప్పు నీకు? మ్యాథ్స్ అయితే తలకాయ తిప్పేస్తున్నా. మ్యాథ్స్ ఉంటుంది ఇంటర్లో? అదా, అందుకే ఆ సబ్జెక్ట్ అయినా నేను అస్తమాన్ వెళ్ళి సోషల్ రాసి వస్తున్నా ఎగ్జామ్ లో. చూసావు? హాయ్, దిస్ ఇస్ రమ్య. హాయ్, దిస్ ఇస్ రమ్య గారు. నేను ప్రతిరోజు బాయ్ ఫ్రెండ్ కి ఒక హగ్ ఇవ్వాలని ప్రతిరోజు కాన్ఫిడెంట్ గా ఉంటా. యా, ఒకవేళ నీతోటి కుదిరితే మేబీ వద్దమ్మా, నీ బాయ్ ఫ్రెండ్ ఫీల్ అవుతాడు. డాన్సా చేద్దాం త్వరలో, కాసేపు ఇంకో మీ 2-3 మాట్లాడేసాక వెంటనే చేద్దాం. హాయ్, మిమ్మల్ని చూసినప్పుడు బుగ్గలు గిలాలని పట్టుదలతో ఉంటాం. వండర్ఫుల్ అన్న, సూపర్. గేమ్ ఆడదామా?
సో ఈ గేమ్ ఆడడానికి ప్లీజ్ భయ్యా ప్లీజ్ టోపీ అన్న 30 గర్ల్ ఫ్రెండ్స్. ఫ్రాండ్ రైస్ ఎక్స్ప్రెస్ రాజాలో ఇప్పుడు మీ ఆరుగురు ఒక ఈజీ గేమ్ ఆడబోతున్నారు. చాలా ఈజీగా ఉంటుంది. ఒకళ్ళు ఇక్కడ నుంచి కొబ్బరికాయ నోటితో పట్టుకుని తీసుకెళ్లి ఆ రింగ్ లో వేస్తారు అంతే. అవతల టీం వాళ్ళు మాత్రం ఏంటంటే మీ టీంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇందులో ఒక టీం ఇందులో ఒక టీం అనుకో, ఈ టీం నుంచి ఒకళ్ళు వచ్చి ఈ టీంలో వెళ్తున్న వాళ్ళని టవల్తో పట్టుకుని వెనక్కి లాగుతారు. మీరు ముందుకు వెళ్తారు, వాళ్ళు వెనక్కి లాగుతారు. సో మీకు ఇచ్చిన 60 సెకండ్లో ఎన్ని కొబ్బరికాయలు అందులో వేయగలుగుతారు అనేది గేమ్. రెడీయా? సో ఇటు సైడ్ నుంచి ఎవరు ఆడుతున్నారు ఫస్ట్? సో అతను ఆపడానికి ఇటు నుంచి ఎవరు వస్తున్నారు? ఐబీపీ రండి. మీరిద్దరు వెనక్కి జరిగినానా? ఇటు సైడ్ మీ ఇద్దరులో ఎవరు ఆడతారు ఫస్ట్? మీరిద్దరు బ్యాక్ నుంచి రెడీ. వైట్ లైన్ మీద నుంచోండి, టవల్స్ తీసుకోండి. 3, 2, 1 go. అరే ఐబీపీ రే 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 అదే వాడేవరా? ఎలా దెబ్బలేదు. అతను నుంచోమాను. అమ్మా ఏంటి మెల్లగా ఎట్టి ఆడుకుంటున్నారు? అది చూడాలి. లాగు నువ్వేంటి ఆవిడ ఆడరిస్తున్నావు? రాడు రే కొబ్బరికాయ పగలరా? అరే రే 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 మెల్లగా. అరే అదేమన్నా గుర్రం అనుకుంటున్నారా? అరే మెల్లగా రా మెల్లగా. అయ్యో అరే నుంచోని. అరే తగులుతుంది. 10, 9, 8. అమ్మాయిలు వెల్ ప్లేడ్, సూపర్ పాప. హైలైట్ అయితే నీ బీపీకి తగ్గట్టే ఉన్నారు. నువ్వు ఐబీపీకి నువ్వు ఎంత హడావిడి చేసావు తెలుసా? మొత్తం తొలి అది. ఆయన మాత్రం అన్ని కొబ్బరికాయలు వేసాడు, అందులో మొత్తాన్ని వేసాడు. వాళ్ళు ఏ చప్పుడు చేయకుండా ఆడారు, వాళ్ళే కొంచెం కష్టపడి ఆడారు. వామ్మో వారణాయనో. ఓకే నెక్స్ట్ బాయ్స్, నెక్స్ట్ గర్ల్స్. 3, 2, 1 go. ఎడ్జ్ పట్టుకోవాలి నువ్వు. అయ్యో అది తీసుకో తీసుకో తీసుకో. అమ్మో అమ్మో. అరే రే 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 అరే అయిపోయింది కదరా. అమ్మా అమ్మా అయ్యో నువ్వు క్యాన్సిల్ నడుచుకుని వెళ్ళిపో, ప్రాబ్లం లేదు, ఆవిడ వచ్చేది. ఏయ్ నువ్వు అందులో దూరు, నువ్వు వాళ్ళ టీము. అరే ఐబీపీ 5, 4. నేను వాళ్ళు దారుణం అనుకున్నాను, దరిద్రం ఇదైతే. బట్ పాపం చాలా కష్టపడ్డారు అండ్ నిజంగా టఫ్ ఇది అండ్ వీళ్ళ వల్లే అవ్వలేదు. బట్ చూడండి మీకంటే స్ట్రాంగ్ గా వాళ్ళు నలుగురు చాలా బాడారు అండ్
యా మాక్సిమం స్కోర్ చేసింది గర్ల్సే. ఫస్ట్ రౌండ్ లోను ఆవిడ ఎక్కువ వేశారు, సెకండ్ రౌండ్ లో ఎక్కువ వేశారు. సెకండ్ రౌండ్ లో మన వాళ్ళు ఆలోచించారు వేద్దాం అనుకుని. నేను ఇప్పటివరకు హై బీపీ వెరైటీ అనుకున్నా, మా హై బీపీ కంటే టోపీ వెరైటీగా ఉంది, మామూలు కాదు. ఆయన అయితే తిట్టి తొలుగుతాడు ఆయన కాళ్ళ మధ్యలో. బట్ 8 members, వెల్ డన్, వెల్ ప్లేడ్, సూపర్. విభత్సంగా ఆడారు ఇందాక, అందరూ ఓకే కదా? ఇంజన్ లో పార్ట్ సేఫ్, ఓకే, మా ఫ్యామిలీ సేఫ్. సో ఇప్పుడు సాధారణంగా అందరికి రాసే అలవాటు ఉందా ఎగ్జామ్ లో కాకుండా విడిగా బయట? అంటే ఇప్పుడు వాట్సాప్లు ఈమెయిల్ వచ్చిన తర్వాత పేపర్ మీద రాసే అలవాటు పోయింది. అందుకే ఎగ్జామ్ లో కూడా లాల్ అలా రాస్తున్నారంట, అందరూ స్మైలీ బొమ్మలు గీస్తున్నారంట. సో ఓ పని చేద్దాం, మళ్ళీ ఆ పురాతన కాలపు ఆ వ్యాసనాన్ని మళ్ళీ చేద్దాం మనం. సో ఎంతమంది రాయడం ఇష్టం? అరే ఎవడని చూస్తే నిజం అనుకుంటారా? మీ ఇంట్లో వాళ్ళు తలనీళ్ళు పెట్టుకుంటారు, నా కొడుకు అనుకుంటారు. ఓ పని చేద్దాం, కుక్కలు వాటి పెంపకం గురించి ఎవరు రాయగలరు? రండి, ఆ నలుగురు రండి అమ్మ కిందకి. సో పేపర్లు ఇస్తారు, పెన్లు ఇస్తారు, బాగా రాయండి కుక్కలు వాటి పెంపకాల గురించి. ఓకే, మీ ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు. హియర్ వి గో. రెడీ? 3, 2, 1 గో. ఓకే, సో చదవడం కాకుండా ఇంకేమైనా కోకో కరిక్యులర్ యాక్టివిటీస్, కల్చరల్స్, స్పోర్ట్స్ ఇలాంటి వాటిలో ఇంట్రెస్ట్ ఉందా? ఉంది. ఎవరైనా మిమిక్రీ, వాయిస్ ఇమిటేషన్స్ ఇలా ఇంట్రెస్ట్ ఉందా? ఉందా? నాకు హైబీపీ నాకు ముందే తెలుసు. ఏం పేరు? సంజు ప్రసాద్, SANJUPR. అడగలేదరా? ప్రసాద్, ఏం చేస్తుంటావు? నేను డాన్స్ చేస్తుంటా. అర్థమైంది. అది కాకుండా ఇంకేం చేస్తావు? చదువుకుంటుంటా. ఏం చదువుతుంటావు? బీకామ్. ఫిజిక్స్ ఉందా? ఫిజిక్స్ ఉంది. నీలాంటి వాడు గ్యారంటీ ఉంటుంది. ఓకే, సో ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం టాలెంట్, ఏమి ఇష్టం నీకు? నేను బేసిక్ గా కొరియోగ్రాఫర్ అవ్వాలనుకుంటున్నావు. ఎక్కడ నేర్చుకున్నావా? ఇంట్రెస్ట్ అంతేనా? అలా 10 years ఎక్స్పీరియన్స్ డాన్స్. ఎలాగా? ఇంట్లోనే. నీకువే? ఇంట్లోనే. ఓ వెరీ గుడ్, సూపర్. పాటలు పాడడం ఇంకేమైనా ఉందా? ఓన్లీ డాన్స్? ర్యాప్. ఐఎమ్ ర్యాప్ స్పీకింగ్. ఎస్, ర్యాప్ చే. నమస్తే ప్రదీప్ అన్న, బ్లాక్ షూలు మస్తుగున్నాయి, జీన్స్ కొంచెం చినిగింది, బ్లాక్ టీ షర్ట్ మస్తుగుంది, నువ్వు అంటే మాకు భయం కొంచెం, నువ్వు దడదడిస్తూ ఎక్స్ప్రెస్ రాజా షోకు వస్తే గప్ప గప్ప నవ్వుతాము. ఏమంటాం నమ్ముతాము. అది మంచిగా చూడు. నమస్తే అన్న, ఒక్కసారి జర నవ్వనా. సూపర్. నెక్స్ట్ టాలెంట్ స్టమక్ వేవ్ చేస్తాను. స్టమక్ వేవ్. స్టమక్ వేవా? స్టమక్ వేవ్ అని. రైట్ చక్క అయిపోయి. మరి ఎట్లా తెలుస్తుంది మాకు? తీయనా? రే వెనక్కి తిరిగావు, వెనక కూడా చొక్కా అయిపోతున్నాడు. వెనక్కి తిరగకు, రాదు. అమ్మా మీరిద్దరు వెనక్కి తిరగకండి అమ్మా, అడు తిరగండి. ఇదేది నా ఒకరి స్పెషల్ ఆడ పెట్టు. ఈడొకడు వాళ్ళకి అనిపిస్తలే అట. అలా చేయడం వల్ల రోజు భోజనం చేసిన ఒక అరగంట తర్వాత అలాంటివి చేస్తే ఫ్లడ్ గేట్స్ ఓపెన్. హలో ప్రదీప్ అన్న. హలో. అరే నేను బొందు లోపల పెట్టమన్నా గారు, కొంచెం మిమిక్రీ చేశాను. కొంచెం ఏంది? బాగా చెయ్యి. నువ్వు వస్తానంటే నిద్ర మూవీ చూసినావా అన్న? నేను చూసా. అందులో మార్కెట్ లో కొత్త మంది వచ్చింది, 1 లీటర్ పోస్తే పొలం బాగా పండుతుంది, 2 లీటర్ పోస్తే పొలం చచ్చిపోతుంది అని ఒక డైలాగ్ ఉంటుంది. ఎవరు చెప్పారు? ఒక కమెడియన్ అన్న. ఎవరో కమెడీ? వాళ్ళది ఇమిటేట్ చేస్తా. మార్కెట్ లో కొత్త మంది వచ్చింది, 1 లీటర్ పోస్తే పొలం బాగా పండుద్ది, 2 లీటర్ పోస్తే పొలం చచ్చిపోతుంది. లంగా ఓని నేటి రద్దయిపోని. రఘుబాబు గారు సూపర్, వెల్ డన్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. పాపా చాలేదా? కుక్కకు మేకప్ చేస్తా, దానికి మ్యాగీ తినిపిస్తా, చికెన్ మటన్ అని తినిపిస్తా, ఒక పైగా పోదున రాత్రి ఇస్తా,
ఒక పైగా ఏంటి? పెగ్గా. ఇంకా ఒక్క కుక్కతో పెళ్లి చేస్తా, అంతేకాదు మా స్నేహితులతో సెల్ఫీ తీస్తా, వాళ్లకు కుక్కల మీద విరక్తి పుట్టేలా చేస్తా. నా బాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఇలా రాస్తున్నారా ఈ మధ్యన? ఓకే ఓకే. నా బాయ్ ఫ్రెండ్ నచ్చకపోతే వాళ్ళని కుక్కతో కిస్ పెట్టిస్తా, దానికి లిప్స్టిక్ పెట్టిస్తా, దానిని సినిమాకి తీసుకెళ్తా, ఐస్ క్రీమ్ తినిపిస్తా, నచ్చకపోతే దానిని అత్తారింటికి పంపిస్తా, నాకు ఇష్టమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పంపుతా, దాంతో వంట వండిపిస్తా, దానికి నచ్చకపోతే రోడ్డు మీద వదిలేస్తా, కుక్కకు నచ్చిన డైలాగ్ ని చెప్పిస్తా, దాని భాషలో అందరినీ బెదిరిస్తా. అయ్యయ్యో జాన్, ఇది చూసావా? లేలే, అలాంటి డౌట్ వస్తేమో అని కింద బౌ అని రాసిందామా. వెరీ గుడ్ పాప, ఇలా పట్టుకో. అంకుల్, కుక్కను వాణ్ణి పెంచాలని నా కోరిక, పందు కంటే వాటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, అందులో ఒకటి. పందులు ఎందుకు వచ్చాయి ఇందులో? ఎందుకంటేనా? ఓకే. నాకు కడుక్కోవాలంటే నాకు బద్ధకం, నేను బొమ్మటకు ముందు బయటక ఓకే ఓకే ముందు జూ అని పిలవగానే అది నా మొహం అంతా నాకి నా ముఖం క్లీన్ చేయిస్తుంది. ఒకసారి అనుకోకుండా రోజు బోన్ ఉన్న చికెన్ పెట్టి అనుకోకుండా బోన్లెస్ చికెన్ పెట్టా, అది నా పిక్క పట్టి పక్కకు లాగి బోన్ ఉన్న తింది. అందుకే సన్నగున్నావు. కుక్కలు వాసన బాగా చూస్తాయి, నేను ఎప్పుడైతే నా ఎగిరిపోతుందో, ఎప్పుడైతే నా కడ్రాయర్ దండం పై నుంచి ఎగిరిపోయినప్పుడు ఆ అతి వాసన పట్టి మనుషులు ఆ అబ్బాయి అమ్మాయి ఉన్నప్పుడు కుక్కల్లో కూడా అలా కుక్కల్లో కూడా తేడాలు ఉంటాయి. నీలో చాలా ఒక వెరైటీ యాంగిల్ ఉంది తెలుసా నీకు? నీకు తెలియట్లేదు కానీ ఇప్పుడు నువ్వు కుక్కను పెంచుకుంటున్నట్టు కాదు, అది నిన్ను పెంచుకుంటున్నట్టుంది. ఇది దానివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి కదా మనకి. రే జాన్, నేను ఈ ఘోరాన్ని తట్టుకోలేకపోతున్నాను. మచ్చాల కుక్క ఇది ఇప్పుడు చూచున్నా భయ్యా, సంథింగ్ లైక్ దాట్. ఓహో, చుచ్చు అయితే ఇక్కడ సెంటర్ లో వేయాలన్నా, బ్యాక్ సైడ్ వేసే కాబట్టి గిరిగిల్లా. కుక్కలు వాటి పెంపకం. కుక్కలు మనుషులకు ఉన్నట్టు విలువలు ఇవ్వాలి, అంతేకాకుండా ఫ్రిడ్జ్ వాటర్ ఇవ్వాలి, వాటికి ఫ్రోజన్ మరుగుదొడ్లు కట్టించాలి. ఫారెనా? FOREN ఫారెన్. సడన్ గా వచ్చేసి ఫారెన్ మరుగుదొడ్లు కట్టించాలి. గృహం ఏర్పాటు చేసి మంచి పిజ్జా, చికెన్ బిర్యానీలు పెట్టాలి. అది మనలా కదమ్మా, దాని ఫుడ్ హ్యాబిట్స్ బాగుంటాయి. సండే బయటికి తీసుకువెళ్ళాలి, ఓకేనా? ఓకే. గుడ్ డాక్టర్, గుడ్ బేబీ కిట్ సప్లై అండ్ మంచి FRO ఎన్ని? ఫారెన్. సడన్ గా వచ్చేసింది. TOOR టూర్ కి తీసుకువెళ్ళాలి, ఫ్లైట్ లో తీసుకువెళ్ళాలి. మేకప్ కిట్స్ గుడ్ AC కండిషన్ లో కార్ లో తిప్పి మంచిగా చూసుకోవాలి. విశ్వాసంగా ఉంటాయి కదా ఎక్కువగా. మీ దగ్గర బాగా డబ్బు ఉంది. ఓటు హక్కు ఇవ్వాలి, వాటి రైట్. ఒకరు ఇంకా ఎక్కువగా విశ్వాసంగా ఉంటాయి. అప్పుడు మొగుల వెంట పడువు, మనుషుల ఇది వెంట పడవు. ఫుల్ హ్యాపీస్, మనుషులకు ఎక్కువ విలువ ఇస్తుంది. విశ్వాసం గల కుక్క అంట. హెడ్డింగ్ కుక్క బొమ్మ వేసింది, కింద డాగ్ కుక్క అంట. టైం లేదు, నేను మామూలు కుక్క అనుకున్నా, డాగ్ కుక్క. టైం ఉంటే మంచిగా డాగ్ కుక్కేగా. డాగ్ కుక్క తెలుగు ఇంగ్లీష్. ఓరయ్యా, సడన్ గా వేసేసిన. సడన్ గా వేసావు, టైం ఇచ్చుంటే ఇంకా మంచిగా వేసేదాన్ని కాదు. కుక్కకు బొట్టు పెట్టామా? అవును, పూజ చేసినప్పుడు పెట్టాలి కదా. వెరీ గుడ్, సూపర్. నాకు ముగ్గురు చూస్తేనే దడబడుతుంది, బాబు గారు ఏం చేశారో ఏంటో.
చాలా దాచుకుని మరి రాశాడు. అక్కడే ఉన్నాను, నా దగ్గర రాకు. స్టార్టింగ్ లో ఉన్నప్పుడే వెరైటీ అనుకున్నాను, చాలా వెరైటీ భయ్యా. మా ఇంట్లో మా వాళ్ళు నన్ను కుక్క కన్నా దారుణంగా చూస్తారు. అందుకే నాకున్న కుక్క లాంటి గర్ల్ ఫ్రెండ్ ఉంది. అందుకే నేను మా కుక్కతో ఎంత నాతో పాటు నేను టిఫిన్ ని కూడా ఎలా చూస్తాను అంటే దానికి 50 ఇడ్లీలు పెట్టి నేను 5 ఇడ్లీలు తింటాను. నేను నా కుక్కను పెడిక్యూర్ కు తీసుకెళ్తాను. నేను దానికి కటింగ్ తీసుకెళ్తాను. డాగ్ని భయ్యా ఇవేం వద్దు కానీ నువ్వు ఫస్ట్ తెలుగు నేర్చుకో. ఓ సక్కనోడా, నేను నీకు ఏం పాపం చేశాను భయ్యా? ఇది సెల్ఫీ తీసినప్పుడుది. కుక్కర్ నువ్వు చెప్పావు కాబట్టి తెలిసిపోయింది. వెరీ గుడ్. మిగతా ముగ్గురు ఇంకా దారుణంగా ఉందిలే. ఓకే, థ్యాంక్ యూ నలుగురికి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎలా చూస్తున్నారు, మీ ఇంట్లో అలా చూస్తున్నారు. ఓకే, వెళ్దాం. థ్యాంక్ యూ నలుగురు. కూర్చోండి. ఫోక్ డాన్స్. ఫోక్ డాన్స్ అందరు గర్ల్స్. రెండు పొజిషన్ కరెక్ట్ గా నుంచోండి మా అందరు. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోవమే మైసమ్మ. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోవమే మైసమ్మ. సూపర్. నేను అబ్బాయిలే బ్రేక్ డాన్స్ అనుకున్నా, అమ్మాయిలు మీరు చేసిన మా స్టెప్పులు ఇంక ఇప్పటివరకు ఎవరు చేయలేదు, అంత బాగా చేశారు. సూపర్. ఇప్పుడు ఆ ఇద్దరు ఎవరంటే ఐబిపి కమాన్. అండ్ మీతో పాటు పోటీ పడడానికి మాయదారి మైసమ్మో మైసమ్మ ఇప్పుడు డాన్స్ మైసారం పోవమే మైసమ్మ. అరే ఆమెతో చేయరా మైసమ్మ మనం మైసారం పోవమే మైసమ్మ. మైసమ్మ మైసమ్మో మైసమ్మ. అరే హీరో హీరోయిన్ చేశారా? పెట్టి గయప్పు కాకే మైసమ్మ. దొరికాడు. ఇప్పుడు పక్కన ఒకళ్ళు డాన్స్ చేస్తున్నారా, నువ్వు పక్కన చేసినప్పుడు నువ్వు ట్రైబల్ డాన్స్ చేసావనుకో హీరోయిన్ భయపడుతుంది. హీరో హీరోయిన్ చేసినప్పుడు ఇద్దరు ఒకటే స్టెప్ వేస్తారు కదా, నీట్ గా ఇద్దరు కలిసి ఒకేలాగా. ఓకే, సాంగ్. మాయదారి మైసమ్మో మైసమ్మ మనం మైసారం పోవమే మైసమ్మ. ఓ మైసమ్మో మైసమ్మ మైసమ్మో మైసమ్మ కవరబెట్టి మమ్ము. ఓకే సూపర్. అరే దాదా ఇటు కూర్చోండి, మీకు గ్యారంటీ ట్రీట్మెంట్ కావాలి. ఇద్దరు కూర్చోండి. కవరబెట్టి గాయపుగాకే మైసమ్మ జర్ర పరేషాని చెయ్యకే మైసమ్మ. ఓకే మేడం గారు మీ పేరు? మనీషా. మనీషే? ఏం పేరు అన్న? మనీషా. మనీషేమా? నేను నా పేరు కూడా మనీషా. నీ పేరా? నన్ను మనీషా నువ్వు అని అడిగినట్టుంది నాకు. ఏం చేస్తూ ఉంటారు మీరు? 10th అయిపోయింది. అయిపోయింది, తోస్తారు బయటికి. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటారు? ఎంపీసీ. ఓ అయిపోయాక ఇంటర్ చదువుతారు అనుకుంటా అయితే. ఓకే ఓకే. ఎంపీసీ. ఇంటర్లో ఎంపీసీయా? ఇంటర్ వేరు ఎంపీసీ వేరా? ఓ మై గాడ్, ఐ డోంట్ నో దిస్. ఐ ఆల్సో డోంట్ నో. నేను అలాంటిది చదివా. ఓకే, డాక్టర్ అవుదామని చదివా. డాక్టర్ బైపీసీ కదా? అవునా? యా. ఏదైనా ఒకటే పీసీ కదా అని చదివా. నాకేం తెలిసింది? సో ఫ్యూచర్ లో ఏమవుదాం అనుకుంటున్నారు? ఐ వాంట్ టు బికమ్ ఏ డాన్సర్. డెఫినెట్ గా, తప్పకుండా. మీలో కూడా డాన్స్ నేను చూశాను, చాలా బాగా డాన్స్ చేశారు. థ్యాంక్ యూ. వెల్ డన్. అండ్ గురువు గారు కూడా తప్పకుండా ఎలా పెద్ద డాన్సర్ కొరియోగ్రాఫర్ అవుతారు. ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. సో ఒకరి తర్వాత ఒకరు ఆ చైర్ లో కూర్చుంటారు, ఆ చైర్ గిర్రని తిరుగుతుంది. అదైతే మీకు తిరుగుతుంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అక్కడ దాకా పరిగెత్తుకుంటూ వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ కీరాని నోట్తో పట్టుకుని తీసుకొచ్చి ఈ హుక్ కి ఆ హుక్ తగిలించాలి. ఓకే, 6 ఉన్నాయి ఇక్కడ, అక్కడ కూడా 6 ఉంటాయి. ఈ 6 వాటిని తగిలించాలి. రైట్? అప్పుడు మీ కళ్ళు తిరుగుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్త. ముందు ఎవరు ఆడతారు? నువ్వు ఆడతామా? అయితే నువ్వు స్టార్ట్. 3, 2, 1 గో. కొంచెం మెల్లగా. అరే కొంచెం స్పీడ్ పెంచండి రా. అన్నా ప్రతిభన అట్లా కాదు. ఓ అన్నా ఆగు. ఓ ప్రతిభన. ఓ అన్నా
స్పీడ్ పెంచు ఇంకేంటి సంగతులు అండి బాయ్స్ అంతా ఒకటే కావాలి అందరు కలిపి ఒకటి నాదా అప్పుడేం కంగారు కాజలు రకుల్ ప్రీత్ బిజీగా ఉన్నారు అరే అవును నేను కూడా మర్చిపోయినా రకుల్ ప్రీత్ గుర్తు చేసి మర్చిపోయినా ఆపనా 3, 2, 1 అయ్యో 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 తిరుగుతున్నా ఇది ఆగిందనా చాలాసేపు అయింది పట్టుకోండి ఐబీపీ అని ఊరికనే చేతులు బ్యాక్ అది నీ తప్పు కాదు అది కూడా నీ తప్పు కాదు నువ్వు గట్టి కొరికావు అనుకున్నా దట్ స్క్రూ బయటకు వచ్చేస్తానమాట ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ద లూజ్ ఇన్ ద బిట్వీన్ అదేదో ప్లేట్లను సర్దుకుని రావచ్చుగా అందుకే ఇలా పట్టుకో అడ్డంగా ఇదే రకమైతే ఎప్పుడో అరే అది ఎలా కనిపిస్తుందా అటు సైడ్ పెట్టుకుంటాను ఇగో దీనిని నోటిగా ఇలా పెట్టుకో అప్పుడు కనిపిస్తుంది ఉప్పు ఎక్కడుందో అంతే అయిపోయి బర్కస్ బిర్యానీ లాగకు పెట్టి లాగకే పెట్టి మెల్లగా వదులు అక్కడ ఎలా పట్టుకోమని చెప్పి నా బంగారం పెట్టి లాగక లాస్ట్ వన్ సూపర్ వండర్ఫుల్ అండ్ చాలా కష్టపడ్డాడు పాప అతను అండ్ తిరిగినంతసేపు బానే ఉన్నాడు ఆపాక కూడా పెద్దగా ఏం తిరగలే అని అనుకున్నాడు 2-3 అడుగులు వేసాడు దాని తర్వాత తెలిసింది మా కెమెరామెన్ కి అని అతను హక్ చేసుకున్నావు తర్వాత మళ్ళీ పొజిషన్కి వచ్చావు అండ్ 3 కీరా ముక్కలు అక్కడ పెట్టగలిగావు వెల్ డన్ ఎలా అనిపించింది ఎన్నిసార్లు నేను కొంచెం వెరైటీ అనుకున్నా చాలా వెరైటీ మేడం గారు రండి 3, 2, 1 go మమ్మీ ప్లీజ్ మెల్లగా ఇంకేంటమ్మా సంగతిలో అంతా ఓకేనా అవును కాలేజ్ పేరే చెప్పారు వసుంధర కాలేజ్ ఎక్కడ ఈసీఎల్ అరే రే చేతులు వదలకరా రే హ్యాండిల్ పట్టుకో 3, 2, 1 go పరిగెట్టకు మెల్లగా టైం ఉంది మెల్లగా దాన్ని ఉక్కుకు పెట్టాక మెల్లగా వదలాలి అంకుల్లా కాకుండా ఎవరు అరుస్తారు చూసావా నన్ను మోసం చేయదా అది అలా జరిగింది దానికి కూడా తిరుగుతుంది ఏం చేస్తాం మెల్లగా వదిలే ఈడి వదిలితే ఊడిపోయి పడిపోతాను అంటే దారం నుంచి ఇలా పట్టుకుని రాకూడదు ఈజీగా దారాన్ని చేత్తో పట్టుకోమని కాదు ఆ హుక్కుతో అక్కడికి హుక్కుకి దారం పెట్టి ఇలా అని కిందగాను వెళ్ళిపోద్ది కదా అది మెల్లగా ఇది అన్నం పెడతా ఒకటైనా పెట్టు తల్లే ఇటు తిప్పుకోదండి తీరాన్ని ఇటు తిప్పు అది అమ్మ మా తల్లే మెల్లగా అది స్పీడ్ వెళ్తే ఊడిపో
నువ్వు స్పీడ్గా వదిలేవనుకో ఊడిపోద్ది. దాని కింద కొంగు మెల్లగా వదిలి, మెల్ల కింద కూర్చో, మెల్ల కింద కూర్చో, దాన్ని వదిలి మెల్లగా వదులు, మెల్లగా వదులు, అది ఊడిపోదు. Ten, 9, 8. సూపర్. ఎస్, ఇలా రండి. ప్రపంచానికి అనుకూలంగా నువ్వు కాదురా బాబు. ఓకే, సో ఆయన 3 పెట్టారు, మీరు 3 పెట్టారు, మొత్తానికి మా 3 పోయింది. సో చాలా బాగా ఆడారు, వండర్ఫుల్ గా కుదిరింది. బట్ ఇంత వెరైటీగా ఆడతారు నేను అసలు అనుకోలే. అసలు ఈ గేమ్ అనుకున్నప్పుడే చాలా వెరైటీగా ఉంది. అయినా సరే 2 వెరైటీ వాళ్ళు పిలిచా. మీరు నేను అనుకున్న దానికంటే అద్భుతాలు ఉన్నారు. బట్ వెల్ ప్లేడ్, ఇద్దరు సూపర్. థ్యాంక్ యూ. సో వీళ్ళిద్దరిలో ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ విన్నర్. కంగ్రాచులేషన్, వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్, ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వచ్చా. వెరీ వెల్ ప్లేడ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఒక ఆల్రౌండర్ టైటిల్ గెలుచుకున్నాడు. అండ్ మీ అందరికి చాలా థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్. సూపర్లీ టాలెంటెడ్ మీరు అందరూ. అండ్ ఇలాగే ఇదే ఎనర్జీని కంటిన్యూ చేస్తూ ఉండండి. ఆల్ ది బెస్ట్, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బాయ్, థ్యాంక్ యూ. So let me invite Richa Panay. Hey, పిస్తోలు పిల్లదానివే, గుండె పెంచేసినవే చూడు, బుల్లెట్ల కళ్ళ తోటి కంట్రోల్ తప్పిపోదినే, నీ దెబ్బ తిన్న తిల్లేమో చిల్లు పట్ట చల్లడైనదే. అంటే మిస్ లక్నోకి అప్పుడే పార్టిసిపేట్ చేశారు కదా, ఈజ్ ఇట్ కష్టమా? అంటే ఇంత అందంగా పుట్టడం కష్టమా? I'm not very beautiful. Let's do kummudu. మార్నింగ్ 5 o'clock ఫ్లైట్ కి సర్వీస్ చేస్తున్నారంటే వచ్చే ప్యాసింజర్స్ అంతకంటే వెరైటీ ఉంటారు కదా. 5 o'clock కాడు. బిగినింగ్ లో ఫస్ట్ ఇయర్ చాలా ఎక్సైటెడ్. 1 year తర్వాత గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే ఫ్లైట్ ఎక్కాలి, వెళ్ళి పడుకోవచ్చు కదా ఇంట్లో, నీకు అవసరమా?